రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం కూడా ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మెంతా తుఫానుగా మారి తర్వాతగా మరలా వాయుగుండంగా తగ్గి తీరాన్ని దాటి 2 రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు తీసుకొచ్చింది. తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. వరంగల్ హనుమకొండ మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 3,75,000 ఎకరాల్లో తీవ్ర పంట నష్టం జరిగింది. ఇంకా స్వల్పంగా పంట నష్టం జరిగింది. ఇంకా 5 లక్షల ఎకరాలు ఉంటుంది. ప్రభుత్వం నుంచి పరిహారానికి ఎలిజిబిలిటీ ఉన్న 3,75,000 ఎకరాల్లో వరి పంట, అరటి పంట, పత్తి నుంచి ఈ పంటలన్నీ దెబ్బతింటాయి. ఇక ఈ పరిస్థితులు ఎలా ఉండగానే అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మరింత క్లారిటీ రాబోతా ఉంది. ఇప్పటికే వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ స్టడీ చేసినప్పుడు అల్పపీడనం అండమాన్ తీరంలో ఏర్పడబోతా ఉంది. దాని ప్రయాణం ఎటు ఉండబోతా ఉందనేది ఇంకా క్లారిటీ లేదు. అల్పపీడనం ఏర్పడబోతా ఉందనే దాని గురించి సంబంధించి క్లారిటీ వచ్చింది. మరో 2 రోజుల్లో దాని ప్రయాణం ఎటు జర్నీ చేయబోతా ఉందనే దానికి సంబంధించి క్లారిటీ రావాలి. సహజంగా నవంబర్లో వచ్చే తుఫాన్లన్నీ కూడా చెన్నై నుంచి విశాఖపట్నం మధ్యలోనే తీరాన్ని దాటుతూ ఉంటాయి. ఎక్కువగా నవంబర్ నెల అంటేనే తుఫాన్ల మాసం. ఒక 4 అల్పపీడనాలు బంగాళాఖాతంలో గ్యారెంటీగా వస్తాయి. సరే, అవన్నీ తుఫాన్లుగా మారుతాయా, వాయుగుండాలుగా మారుతాయా అనేది తర్వాత విషయం. నవంబర్ నెల అంటేనే రైతుల గుండెల్లో లబ్డబ్ అంటూ ఉంటుంది. ముఖ్యంగా డెల్టా రైతులు వరి హార్వెస్టింగ్ నవంబర్, డిసెంబర్ మొత్తం. ఖరీఫ్లో వేసిన వరి నవంబర్, డిసెంబర్లో పంట అంతా చేతికి వస్తుంటుంది. అలాంటి సమయంలో తుఫాన్లు కనుక వస్తే పంట మొత్తం వేస్ట్. ఇక పెట్టిన పెట్టుబడి మొత్తం పోయినట్టే. ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన తుఫానుకే చాలా నష్టం జరిగింది. వరి పంట ఒక్కసారి వాలిపోతే, ముఖ్యంగా వెన్ను పోసుకునే సమయంలో, ఆ గింజ పాలు పోసుకునే సమయంలో వాలిపోతే ఇక వెన్నెరిగిపోద్ది. దానికి పోషకాలు అందవు, తాళైపోద్ది, ఆ పనికి రాదు. ఎకరాకి 40 క్వింటాలు దిగుబడి వచ్చే పొలంలో 20 క్వింటాలు దిగుబడి రాదు. అందులో క్వాలిటీ ఉండదు, అంత నూక. రైతుకి దాదాపుగా 40,000 నష్టం ఎకరాకి. దాన్ని ఎవడు బాగు చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం ఏదో ఒక 10,000 ఇచ్చి కన్నీళ్లు తొడవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఇక బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. దానికి సంబంధించి మరిన్ని ఇమేజెస్ రావాల్సి ఉంది. అది మరలా విశాఖపట్నం తీరం వైపుగా ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ వస్తే వాతావరణ శాఖ కూడా కొన్ని ఇమేజెస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.